గోవాకి పోయినాంగా ఈ రూట్ నుంచి నేను సార్ వాళ్ళు వచ్చినాం. ఆడ వరకు మంచిగా ఆ రోజు ఏమైంది ఇట్లా గుల్బర్గాతో పోయేది గుడిమిట్కల్ దారి తీసుకున్నాం. ఈ రోజు ఏమో గుడిమిట్కల్ పోయే దారి వదిలి గుల్బర్గా సుల్లి పట్టడానికి వచ్చినాం. ఆ రోజు కూడా ఇట్లనే చిన్న చిన్న గలీలలో నుంచి పోయినాం. రావే ఈవైతే చెప్పే అవసరం మీలే ఇట్లా ఉన్నాయి. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. హైదరాబాద్ నుంచి జోష్లో ముట్టబట్టి వెళ్ళడం కాదు, నాలుగు ఒక్కసారి ఏడ ముట్టబడతాం చూసుకోవాలని అర్థమవుతుంది. అరే నా ముట్ట పోయి ఆ రోడ్ అవునా, నేను అదే రోడ్ నుంచి పోతామని నేను అనుకున్నా. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కమ్మున గుద్దనూరి మూసుకొని హైదరాబాద్ దారి పడుతుండే ఇది చూసినా 100 కిలోమీటర్ వచ్చినాం కదా ఒక ఏదో ఒక డైరెక్షన్ లో. అంటే లజ్జుడు కూడా మళ్ళా లోపల తెచ్చిన తర్వాత మళ్ళా 10 కిలోమీటర్లు వచ్చి మనమేమో కాదురా బోర్డు మీద 150 ముడ్డగలినరీలకు లెక్కలు రావాలి. ముడ్డలంట ముడ్డల మాట మాట్లాడితే మెల్లగా గూగుల్ పైన కొద్దిగా దగ్గర వచ్చిన తర్వాత చూతేమో అక్కడే మీరున్నారు రాని 10 కిలోమీటర్లు మంచి ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? రాదు అడుగు 5 సార్లు పెట్టిండేమో నా అసలు భయ్. మనమేమో పొక్కల 5 సార్ల నుంచి చూసినాం. రాత్రి మనం దెంగించుకున్నది ఏం ఫలితం లేని దెంగించుకున్నాం రా. అంటే ఎస్